మంచిగా చూస్తలేరా మిమ్మల్ని? చెప్పాలి, మీరు చెప్తేనే ఇబ్బంది ఉండదు. తప్పు అమ్మాయి ఏడుస్తున్నారు, ఎంత బాధ ఉంటుంది వాళ్ళు. డెలివరీ అయ్యి అదే వాళ్ళు ఫస్ట్ బాలంకలు వాళ్ళకి అన్నం రైస్ కరెక్ట్ పెట్టకపోతే ఎట్లనే. అన్నం చూడండి డాక్టర్ సాబ్, ఎంత ఘోరం ఉన్నది చూడండి, ఎంత ఘోరం ఉన్నది. ముక్కిపోయింది, మాడిపోయింది అన్నము నాకు చూపిస్తున్నారు. ఇక ఇది సామాన్య మానవులే తినరు, పేషెంట్ ఎక్కడికి తింటారు. పచ్చి బాలంకలు బాయ్ సాబ్, కొద్దిగా మానవత్వం కూడా ఉండాలి కదా వాళ్ళకు. కాంట్రాక్టర్ను మీరు అడగాలి కదా. పచ్చి బాలంకలు డెలివరీ అయ్యి 2 రోజులు 3 రోజులు కాలేదు వాళ్ళు. అమ్మ ధైర్యంగా, మీరు ధైర్యంగా ఉన్నన్ని రోజులు ఏ ప్రభుత్వమైనా మారదు. నేను ఏమంటున్నా, మీరు గట్టిగా మాట్లాడితేనే మీకు భోజనం చక్కగా వస్తలేదని మీరు ఒక అర్ధగంట సేపు ఆపండి, ఎక్కువద్దు. మీకు ఇచ్చేదే మీకు 7 గంటలకు ఇవ్వాలమ్మా. అసలు యాక్చువల్గా ఒక బాల్యంతకు అన్నం ఇచ్చేది 7 గంటలకు ఇవ్వాలి. 7 గంటలకు పోయి 9 గంటలకు ఇస్తున్నారు. 9 గంటలకు ఇచ్చేది మళ్ళీ మార్చిపోయిన అన్నం, పాడైన అన్నం, పాడైన గుడ్లు ఇస్తున్నారు. కాబట్టి అలాంటిది కాదు. మీరు ఒక్క 15 నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉంది, మేము ఈ అన్నం తినమంటే మీ కాళ్ళ కాడికి ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా కాళ్ళ ఓన్లీ చెకప్ వచ్చిన వస్తే అడ్మిట్ చేసుకొని 10 నుంచి 11 వరకు నొప్పి చూపించి మొత్తం నొప్పి చూపించి లెవెల్కి ఆటోమేటిక్ ఒక్క నిమిషం 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయి పక్కకు కట్ చేసింది. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది, ఆ కుట్లు వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది, ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేసేటప్పుడు 500 తీసుకున్నారు. అమ్మాయికి ఆపరేషన్ చేసి బయటికి తెస్తే వాళ్ళు 500 తీసుకున్నారు. మళ్ళీ కిందికి వెళ్ళి పైకి తెచ్చిన వాళ్ళు బండి తప్పుకుంటుంటారు కదా, వాళ్ళు 200 తీసుకున్నారు. మళ్ళా ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ 300 తీసుకున్నారు. అలా వచ్చిన పోయిన వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అదే 20-50 తీసుకుంటే కూడా తీసుకోరు. 100 నోట్లు కావాలి, 200 కావాలి. आपको जो यहाँ का है 5,000 से 6-7,000 रुपये हो गए हमारे. उन्होंने से इन्होंने से सब जने ऐसा वाले 100-200 के नीचे नहीं दे रहे ऐसे. క్వశ్చన్స్ అయితేనే మీకు అవ్వైతేనే అంటున్నారు డాక్టర్స్. ఇంకేం బాగాలేదు, అసలు ఏం బాగాలేదు. పిల్లలకు అసలు ఏం చేస్తలేదు, వాళ్ళు కూడా వాసన వచ్చేస్తుంది. రాత్రి కాంట్రాక్టర్ ఏం చెప్తారు? నైట్ మొత్తం మాడిపోయింది, ఇచ్చింది మొత్తం రైస్ అంతా. కావాలా వద్దా మీకు బాగా మాట్లాడేసారు. ఎవరు మాట్లాడాలి? ఎత్తిపోయారు.